దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీ మధ్యలో ఉండి మరి దేవుని వాక్యాన్ని పంచుకున్నట్టుకు నాకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి మరి ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ న్యూ జెర్సీ మరి సంఘ పెద్దలు విశ్వాసులు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఎబెనెజర్ పట్టా గారు, మేవిస్ పట్టా గారు, అలాగే సంఘ పెద్దలు మరి పాలు గారు, ఇంకా చాలామంది మాకు తెలిసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇండియాకి వచ్చినప్పుడు మా మినిస్ట్రీని దర్శించారు. మరి జిల్లా గారు, ఇక్కడ ఫ్యామిలీ పేరేంటండి మీ పేరు? గోపీనాథ్ గారు, వీరందరూ కూడా ఇండియా వచ్చినప్పుడు మా మినిస్ట్రీ అనగా మేము బ్లూమ్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున విజయవాడలో 3 సంఘాలు అనగా 3 ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్నాం. మరి దేవుడు అతి బలంగా మరి పరిచర్య జరిగిస్తున్నారు. మా పరిచర్యను కూడా వారు కళ్ళారా చూసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ప్రత్యేకంగా చెప్పడం కాదు, కానీ మరి ఏది ఏమైనప్పటికీ మా బాబు అనగా పాస్టర్ సుధీర్ గారు మీ గురించి అనేక సందర్భాల్లో చెప్పటం విన్నాను, కానీ మరి ఈరోజు కళ్ళారా చూసేటువంటి ధన్యత కూడా దేవుడు మాకు అనుగ్రహించారు. అదేవిధంగా ఇప్పుడు చక్కటి ఇప్పటి వరకు కోయర్ పాటలు నడిపించినటువంటి పాల్ గారు మా ఊరు వచ్చారు విజయవాడ. పాల్ గారు కూడా మరి మా పరిచర్య చూడటం జరిగింది. చక్కటి పాటలు పాడి వినిపించారు. అదేవిధంగా మంచి ఆర్కెస్ట్రా ఉంది ఇక్కడ. నేను ఇలా ఉంటుందని అనుకోలేదు. చర్చి మరి చక్కటి గాయక బృందం ఉంది. ఇప్పుడు వరకు చక్కటి పాటలు పాడి వినిపించారు. మరి కాటుమూల గారు చక్కగా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరిని చక్కగా దేవునిలో నడిపించారు. ఎందుకంటే మీ అందరిని చూసిన తర్వాత ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. దేవుని స్తుతించడానికి గల వనరులు చాలా ఉన్నాయి. ఈ వనరులు చూసిన తర్వాత నాకు కూడా ఒక చిన్న చరణం పాడాలని ఆశగా ఉంది. మరి మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఒక చిన్న చరణం పాడతానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి ఆర్కెస్ట్రా టీం ఉంది కాబట్టి చిన్న చరణం పాడతాను నేను కూడా. మీరందరూ కూడా ఆసక్తితో వినండి. కృపాక్షేమము నీ శాశ్వత జీవం అనేటువంటి పాటను ఒక చరణం పాడి వినిపిస్తాను. మీ అందరూ కూడా వచ్చిన వారు ఏకీభవించండి, రాని వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడను మహోన్నతమైనది ఉపకారములు తనచుచు అనుక్షణము పరవశించనా ఈ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైనది ఉపకారములు తనచుచు అనుక్షణము పరవశించనా ఈ కృపలోనే పరవశించనా ఈ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నాకు నీ కొరకు పదిలపరచితివి. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నాకు నీ కొరకు పదిలపరచితివి. దూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతోని కౌగిలినే చేరనా. దూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతోని కౌగిలినే చేరనా. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నాగేశయ ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే
ఈరోజు మన పాఠ్యభాగము అంతటా తలుపు వేయబడెను. అందరూ చెప్పండి, ఈరోజు మన పాఠ్యభాగం పేరేంటండి? అంతటా చెప్పండి, అంతటా తలుపు వేయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మామూలు మిక్కిలుగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మరి ఒకసారి రీతిలో ఈ రావే చర్చి ప్రాంగణంలో చేరి నేను ఇప్పటి వరకు ఆరాధించి మహిమపరిచి స్తుతించి ఘనపరిచి కొనియాడతకిచ్చినటువంటి మాకు అమూల్యమైన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలు చక్కగా పాటలు పాడటానికి మీరు ఇచ్చిన ఆ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బైబిల్ పఠనం చక్కగా చదివినిపించిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధనలో నడిపించిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు మంచి ఆర్కెస్ట్రా టీమును అనుగ్రహించిన విధి విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడను, చాలామంది తెలివి గలవారు పెద్దలు, మరి చదువుకున్నటువంటి వారు, చాలా జ్ఞానం తెలిసినటువంటి పండితులు ఇక్కడ ఉండగా ఏ అక్షరాభ్యాసం లేనటువంటి నన్ను మీరు నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఎందుకంటే మాట్లాడేది నేను కాదు ప్రభావం, మీరు నాకు బోరగా ఉండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ సాయంత్రకాలంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఆత్మీయ మేలుతో ప్రతి ఒక్కరు తృప్తి పొంది ఇంటికి వెళ్ళేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో కొద్ది మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పాఠ్యభాగం ఏంటంటే లూకా మత్తయి సువార్త 25వ అధ్యాయము 5-6 వచనాలు మరొకసారి చదువుకుందామండి. అనుకూలంగా ఉన్నటువంటి వారు మరొకసారి చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. యేసు ప్రభువారు ఒక సందర్భంలో కూర్చొని ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, మీ రాకడ గురించినటువంటి సందేశం ఏంటండి? మరి మీ రాకడకు వచ్చేటువంటి ఆ సందర్భాలు ఏంటి? ఆ గొప్ప తరుణాలు అనగా రాకడకు సిద్ధపడవలసిన విషయాలు ఏంటని చెప్పేసి చాలా సందర్భాల్లో ఏకాంతంగా యేసు ప్రభు వారిని చాలా సందర్భాలు అడిగారట. ఎందుకంటే అయ్యా, మీ రాకడ గురించినటువంటి ఆ మర్మాలు మాకు తెలియజేయండి అని యేసు ప్రభువును ఒలివ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఏకాంతంగా వచ్చి ఆ యుగ సమాప్తి కలిగేటువంటి ఆ సందర్భాలు ఏంటి మాతో చెప్పమనగా యేసు ప్రభు ఒక ఉపమాన రీతిలో ఇట్లు చెప్పుసాగారు. ఎందుకంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వారిలో మరి 5 దివిటీలు వెలుగుతారు, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని వారు. ఎందుకంటే ఆ దివిటీలు వెలుగుచున్నవి 5 దివిటీలు మాత్రం వెలగటం లేదట. 5 సిద్ధలలో నూనె తీసుకున్నారు, 5 సిద్ధలలో నూనె తీసుకువెళ్ళలేదు. 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 సిద్ధపాటు కలిగి లేరు. 5 మెళకువగా ఉన్నారు, 5 మెళకువగా లేరు. మరి గల కారణాలు ఏంటి? ఎందుకంటే అనుకోని విధముగా యేసు ప్రభు ఆలస్యం చేయగా వీరందరూ కూడా కునికి నిద్రించుచున్న సమయంలో ఇదిగో పెండ్లి కుమారుడు అని కేక వినబడెను. ఆ కేక వినబడినప్పుడు బుద్ధి గల వారు లేచి తమ డ్యూటీలు చక్కబెట్టుకొని యేసు ప్రభు మాట చొప్పున లోనికి ప్రవేశించింది. అయితే మిగతా 5 కన్యకలు ఆ యేసు ప్రభు ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చున్నాడు, ఎదుర్కొనాలండి అని చెప్పినప్పుడు వీరి దివిటీలు వెలుగుంటలేదు. గల కారణాలేంటి? అయితే మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అని ప్రక్కవారిని అడిగినప్పుడు అది మీకు మాకు చాలదు అని వాళ్ళు చెప్పటం. అయితే కొనుక్కోండి అంటే ఆ రోజుల్లో కొనుక్కోవడానికి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అందరూ 10 మంది బయలుదేరారు. అయితే 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి, 10 మంది బయలుదేరి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. కానీ 5 మాత్రం బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు అని కనపడుతుంది ఇక్కడ. దేవుని కారణమైన ప్రియమైన బిడ్డలారా, మరి యేసు ప్రభు రాకడ అతి త్వరలో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఏ క్షణాలు వస్తాడో మనకు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, కాలం సంపూర్ణమై ఉన్నది. మరి దేవుని రాజ్యాన్ని వారసులుగా వెళ్ళాలి అంటే దుర్దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియని దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ దివిటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో సిద్ధంలో నూనె ఎప్పుడు ప్రార్థన అనేటువంటి నూనె ఎప్పుడు మనకు స్టోరేజ్ ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన నూనె స్టోరేజ్ ఉంటుందో మన దివిటీలు చక్కగా వెలుగుతాయి. ఒకవేళ అర్ధరాత్రి వేళ యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే మరి 5 గురించి మనం వారికి ఆలస్యం చేసినందువల్ల ఎందుకు నిద్రపోయినందువల్ల జరిగిన
వారు ఎందుకు సిద్ధపడలేదు అనేటువంటి విషయాల గురించి మనం ఈ సాయంత్రం తెలుసుకున్న కొన్ని విషయాలు. దివిటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, దివిటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, నాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా, నాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా, ఇది నిదురించక సమయమా, ఈ వెలుగుతే న్యాయమా, ఇది నిదురించక సమయమా, ఈ వెలుగుతే న్యాయమా, దివిటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, దివిటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, నాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా, నాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా. హల్లెలూయా, హల్లెలూయా. వీరు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం గల కారణం ఏంటి అనగా, మొట్టమొదటి కారణం ఆలస్యం. చెప్పండి, మొదటి కారణం ఏంటండి? ఆలస్యం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా 25 వచ్చినండి. అయితే ఈ స్పీడ్ యుగంలో ప్రజలకి ఆలస్యం అనే విషయం నచ్చట్లేదు. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, ఆలస్యం అమృతం విషయం అంటారు. ఏమండి ఆలస్యం ఏమంటారు? ఆలస్యం అండి అమృతం విషయం అండి అంటారు. ఆలస్యం అమృత విషయం బాగానే ఉంది కానండి, అదే వీటితో మళ్ళీ ఏమంటారు తెలుసా? నిదానమే ప్రధానం అంటారు. ఏమండి అర్థమైందండి? ఆలస్యం అమృత విషయం అండి అనేటువంటి నోరే నిదానమే ప్రధానం అండి అని సంబోధిస్తూ ఉంటారు. అయితే సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఆలస్యం చేశారు కాబట్టి నిద్రించారు, అది సందర్భం అర్థమైపోతుంది. అయితే యేసు ప్రభు వారు ఆలస్యం చేయడానికి కారణం ఏంటండి? అయితే యెషయా గ్రంథం ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథం 30 వచనంలో చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 30 చదువుకుందాం ఒకసారి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని చాలండి. బ్రదర్ చక్కగా చదివిపిస్తున్నారు. మీ ప్రత్యేక వందనాలు. ఎందుకంటే మీ మీద దయ చూపించాలని, మీ మీద కరుణ చూపించాలని, మీ మీద జాలి చూపించాలని, ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఎందుకంటే గొల్లపల్లి నతానియేలు గారు ఒక ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఒక చక్కటి పాట, చిన్న చరణం ఉంటుంది అనమాట. గొల్లపల్లి నతానియేలు గారు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో విశ్వమంతయు నేను విరాసనుడవయ్యో, విశ్వమంతయు నేను విరాసనుడవయ్యో, పశ్వడి తోటిలో పండి ఉంటివి నీవు, కొడిగాడ తరమేంటిను, కోమల హృదయ కొడిగాడ తరమేంటిను, కోమల హృదయ కొడిగాడ తరమేంటిను, విశ్వమంతయు నేను విరాసనుడవయ్యో, విశ్వమంతయు నేను విరాసనుడవయ్యో, పశ్వడి తోటిలో పండి ఉంటివి కొడిగాడ తరమేంటిను, కోమల హృదయ కొడిగాడ తరమేంటిను, కోమల హృదయ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు. ఎవరు రాకడ సమయంలో ఎవరు అగాధంలో పట్టడానికి ఇష్టం లేదు. ఎందుకంటే రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన రాజ్యానికి ఎంతపడాలనేటువంటిది ఉద్దేశం. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చిన విధానాన్ని బట్టి ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు. మన ఎవరైనా జాలి చూపి దయగలవాడు కనుక, ప్రేమ గలవాడు కనుక, కాబట్టి మనం అందరూ కూడా రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు అనట చాలా ఆలస్యం చేస్తున్నారంట. 2వ పేతురు రాసిన పత్రిక మరి అక్కడ వచ్చిన చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం
కాడు కానీ ఎవడును నశింపవలెనని ఎవడు నశించుకోవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలా అందరూ మారు మనసు పొందాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి యేసు ప్రభు మన ఎడల దీర్ఘశాంతము గలవాడు. అంటే ఎవరు నశించుకోవడం ఆయన ఇష్టం లేదు. చాలా మంది ఈ ఆలస్యానికి అదనంగా తీసుకొని నా ప్రాణమా, ఎందుకంటే ఇద్దరు కేకలు పెడుతున్నారు రాజులు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, ఎందుకంటే వీళ్ళు సేవకులాగా చెప్తుంటారు పరలోక రాజ్యం, ఇదిగో పరలోక రాజ్యం, అదిగో రెండవ రాకడ, ఇదిగో యేసు ప్రభు వస్తున్నాడు, అదిగో మధ్యాహ్నానికి వస్తున్నాడు, నా చిన్నప్పటి నుంచి వింటాను ఉన్నాం, రెండవ రాకడ లేదు, నా పొందలేదు, ఏం లేదండి, మీరేం నమ్మద్దు, నా ప్రాణమా తినుము తాగు సుఖించు అంటున్నాడు ఒక రాజు గారు. ఇక్కడ కేక చెవుని కేక పెడుతున్నాడు. ఇంకొక రాజు అంటున్నాడు, నా ప్రాణమా ఒకవేళ తిని తాగి సుఖించి నిద్రపోతుందో దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతాడు, కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని చెప్పండి, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని? ఎందుకంటే నువ్వు తిన్నప్పుడు ఆ సుఖిస్తున్నప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని మర్చిపోతావేమో, అటువంటి మర్చిపోయే స్థితి లేకుండా నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఎప్పుడు కూడా స్తుతించాలి ప్రాణంతో కేకవేసి చెప్పుకుంటే ఒక రాజు గారు ఇంకో రాజు గారు, ప్రాణమా తిను తాగు, ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు నీ ఇష్టానుసారంగా తిరుగు, నీ ఇష్టానుసారంగా మాట్లాడు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, రాకడాలే ఏం లేదు, అందులో వస్తానన్నాడు రాడు, కాబట్టి నీ ఇష్టం అంటున్నాడు. అందుకని దేవుడు యేసు ప్రభు అంటున్నాడు కదా ఇక్కడ, అయ్యా నేను ఆలస్యం చేసేది మీకోసం కాదు, ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేక ప్రతి ఒక్క రక్షింపబడి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉండాలనే ఉద్దేశం కలిగి ఆయన మన జాలి చూపి కరుణ చూపి ప్రేమ చూపి నిలబడి అందరూ మారు మనసు పొందాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడు, శిలువ యాగం బలియాగం వృధాగా పోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరి శిలువలో ఆయన మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఎన్నో చిత్రహింసలు పడ్డాడు. అందుకంటే భక్తుడు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు వాళ్ళని ఎవరో కాపాడు కదా. ఏంటి రాదంటే అందరికీ తెలుగు పాటలే పాడాలి, ఎందుకంటే మన సంస్కృతి చక్కటి వర్ణనాతో తెలుగు ఆరాధనలో తెలుగు పాటలు పాడాలి, ఇంగ్లీష్ ఆరాధనలో ఇంగ్లీషే పాడాలి. కాబట్టి ఇక్కడ దిస్ ఇస్ ద డే అంటే కుదరదు. చక్కగా యేసు ప్రభు మన సిలువ యాగం బలియాగం చేశాడు కాబట్టి, ఎందుకంటే ఆ సిలువ బలియాగం వృధా కాకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన జనాంగమా, ఆలస్యాన్ని మీరు తక్కువగా అంచనా వేయకుండా ప్రతి ఒక్కరు సిలువ దగ్గరికి వచ్చి రక్షణ పొంది ఆయనను అంగీకరించాలని యేసు ప్రభు ఉద్దేశం మాట. పాడుకుందాం. కొండాలాంటి బండాలాంటి కాబట్టి వీళ్ళంటారు కదా ఆలస్యం అండి, దేవుడు అంటాడు కదా అయ్యా ఆలస్యం చేయడంలో ఒక అర్థం ఉందండి. ఎందుకంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక ఆయన పుట్టినది మన కోసమే కానీ నశించినది వెనక్కి రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన శిలువ బలియాగం ఎక్కడ ఉతాపోకుండా ఉండాలి, కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఈ రోజుల్లో మరి చాలా బ్రతుకు శాశ్వతం కాదు అబ్బాయి, మరి బ్రతుకు శాశ్వతం కాదు, బ్రతుకు మార్చుకోవాలంటే చెప్పొచ్చేయండి మాట అంటారు. ఎందుకంటే రాత్రి దినాలు దుర్దినాలు ఉన్నాం, ఆ కాలం సంపూర్ణమైన దినాలు ఉన్నాం, ఆఖరిలో ఉన్నాం, ఏ క్షణంలో యేసు ప్రభు వస్తాడు మనకు తెలియదు. కాలం సంపూర్ణమైనది ప్రతి ఒక్కరు, ఎందుకంటే బ్రతుకు శాశ్వతం కాదు, ఈ బ్రతుకు మార్చుకోని చెప్పినప్పుడు ఎవరికైనా లక్ష్య పెట్టరు. ఎందుకంటే ఇలాగే చెప్తారులేండి, ఈ పాస్టర్స్ పని లేదనుకుంటండి, వాళ్ళు అలాగే చెప్తారులేండి అనుకుంటున్నారేమో, రేపు లెక్క చెప్పవలసిన సమయం ఉంది, నాకు వాక్యం వినడం లేదంటే ఒప్పుకోడు దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలు వాక్యం చొచ్చుకొని పోతుంది. ఎందుకంటే టీవీల ద్వారా వింటున్నారు, మీటింగ్ల ద్వారా వింటున్నారు, కరపత్రాల ద్వారా వింటున్నారు, మరి అనేకమైన జన సమూహంలో కూర్చొని మీటింగ్ల ద్వారా, అనేక ఆలయ ప్రేరణ ద్వారా, ఆదివారం సర్వీసుల ద్వారా అనేక రకాలుగా దేవుడు మీ యొక్క హృదయ స్పందన గుచ్చుతుంటే
మీరు అలక్ష్యంగా కనుక ఉంటే, ఆలస్యంగా ఆ అమృత విషయాలు అన్నట్టుగా కనుక ఆలస్యాన్ని కనుక నిర్లక్ష్యం చేసి కనుక మీరు నిర్లక్ష్య స్వభావం వహిస్తే రేపు లెక్క చెప్పాల్సిన సమయం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు శిరోచన చేరి రక్షణ పొంది ఆయన రాజ్యానికి వారసులు కావాలని మనం చేస్తున్నాం. అనగా ఈ యొక్క 5 బుద్ధి లేని కన్యకలు పరలోక రాజ్యం డ్యూటీలు పట్టుకొని వెళ్ళలేకపోవడం గల కారణం ఏంటంటే, ఫస్ట్ కారణం ఏంటంటే ఆలస్యము. ఆలస్యం గల కారణం ఏంటంటే ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన రాకడికి ఎత్తబడాలంటే ఉద్దేశంతో ఆ యేసు ప్రభు వారు ఆలస్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వీరు ఎత్తబడకపోవడం గల కారణం ఏంటంటే, మొట్టమొదటి ఏంటండి ఆలస్యం. రెండో విషయానికి వస్తే కునికి నిద్రించుచుండిరి. చెప్పండి, కునికి. మొట్టమొదటి కారణం ఆలస్యం, రెండవ కారణం చెప్పాలండి కునికి. ఆలస్యం చేశారు కాబట్టి, ఎందుకంటే ఆలస్యం అయ్యింది కాబట్టి చాలా సందర్భాల్లో వారు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో బాగా ఉంటారు. ఎందుకంటే ఒక సీరియల్ చూడమంటే ఎక్కడ కనురెప్ప వాలిస్తే ఎక్కడ సీరియల్ దాటిపోతేమని చెప్పేసి చక్కగా క్రమం తప్పకుండా ఎక్కడ కనురెప్ప వాల్చకుండా సీరియల్ చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడడం చెప్పి బాగానే ఉంటారు, వాటి పడడం చేసేటప్పుడు బాగానే ఉంటారు, ఆ హెచ్చరికలు ఇచ్చేటప్పుడు బాగానే ఉంటారు. వాక్యానికి వచ్చేటప్పటికల్లా చక్కగా కుడికి పడిపోతూ ఉంటారు, ముందుకు పడిపోతూ ఉంటారు, ఈ పక్క పడిపోతారు, ఆ పక్క పడిపోతారు. ఎక్కడికి వెళ్ళేసి ఇస్తారు రాత్రి ఆన్లైన్ ఎప్పటి వరకు చేసేసి ఇస్తారు? 10:30 వరకు చేసేస్తారు. 10:30 వరకు నేను ఆన్లైన్ అంటారండి. ఏమండి 10:30 చేసేదాన్ని ఆన్లైన్ టైంలో బహుశా మిడ్ నైట్ కూడా అందరూ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళారు కదా, ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళారు కదా. ఎప్పటి వరకు ఉన్నారు బ్రదర్? ఉన్నాం బ్రదర్, 11 వరకు ఉన్నాం బ్రదర్. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యానికి వచ్చేటప్పటికి ఏమండి ఇంకా ముగించరా. ఎందుకంటే మన సిస్టమేటిక్ అండి. అమెరికాలో బ్రతకాలంటే 2 విషయాలు నేర్చుకుంటే చాలన్నారు. నేను ఒక ఫ్రెండ్ నాకు వెళ్ళి ఏ విషయాలు అంటే రాకతో హాయ్ అంటే చాలంట, వెళ్ళేటప్పుడు బాయ్ అంటే చాలంట. అర్థమైందండి? రాకతో హాయ్ హలో అంటే సరిపోతుందంట, వెళ్ళేటప్పుడు బాయ్ వెళ్ళొస్తానంటే సరిపోతుందంట. కాబట్టి ఇదేదో టైం కోసం వచ్చేదో, ఇదేదో ఆ తెలుగు ఆరాధనని ఘనంగా మనం ఎంకరేజ్ చేసుకునేదో, లేదా ఒకరికొకరు బట్టలు చూపించుకోవడానికి, నగలు చూపించుకోవడానికి, ఆస్తులు చూపించుకోవడానికి, అంతస్తులు చూపించుకోవడానికి, మన స్టేటస్ చూపించుకోవడానికి వచ్చే ఆరాధన కాదు. ప్రతి ఒక్కరు గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే హృదయం ఆ గ్రౌండ్ వర్క్ చేసి మోకాటానికి ప్రతి ఒక్కరికి కావాలి, ప్రార్థనలకు కావాలి. ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు నిద్రించే సమయంలో ఉంటే ఆలోచన చేసినందుకు నిర్లక్ష్య వైఖరి వహించావంటే అంతటా తలుపు వేయబడును. ఎందుకంటే ఆ తర్వాత వస్తావు, నేను పాటలు పాడానండి, నో నిన్ను ఎరగ, నేను ఎక్కడ కనపడలేదు, నాకు లేదండి, నేను వాక్యం చెప్పానండి, నో నువ్వు ఎక్కడ కనపడలేదు, నేను అన్ని సర్దింది నేనేనండి, లేదు లేదు లేదు, మీటింగ్ పెడితే చందా ఇచ్చానండి, మీరు ఎక్కడ చెప్పలేదా, ఎక్కడా లేదు, అక్కడ చేయవాళ్ళు మీరు ఎక్కడ మీరు చూడలేదు, కొండే అవతలకి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఏదో ఆచారానికో అలవాటుకో స్టేటస్ చూపించుకోవడానికో నేనేంటో చూపించుకోవడానికో అలనాడు రోమ ప్రభుత్వం అంతే. నాకు స్టేటస్ గొప్ప, నేనే గొప్ప, నా గోత్రం గొప్ప అని ఆ రోజు రోమ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా హెచ్చించుకున్నారు. వాళ్ళందరూ కూడా పతనం అయిపోయారు, తగ్గించుకున్నారు. అయితే రెండవ కారణం ఏంటంటే కునికి నిద్రించుచుండిరి. బైబిల్లో మహా ఉద్దండులు నిద్రపోయి పతనం అయిపోయారు. చాలా మంది రాజులే నిద్రపోయి పతనం అయిపోయారు. బైబిల్లో మహా గొప్ప ఉద్దండులే నిద్రపోయి పతనం అయిపోయి ఉన్నారు. ఎందుకంటే దేవుడికి ఇష్టానుసారులు, నా ఇష్టానుసారులైన వ్యక్తి ఎవరండి ఆయన? చెప్పండి, వెరీ గుడ్. ఎవరు చెప్పండి ఒకసారి. దేవుడు అంటాడు కదా, ఇది దేవుడు ఇచ్చే సాక్ష్యం, పాస్టర్ గారు ఇచ్చే సాక్ష్యం కాదు, పక్కింటి ఇచ్చే సాక్ష్యం కాదు, ఆ సంఘటనలు ఇచ్చే సాక్ష్యం కాదు, స్వయంగా దేవుడు ఇచ్చిన సాక్ష్యం. ఏమిటా సాక్ష్యం? ఇతను నా ఇష్టానుసారులైన మనుషుడు. ఎవరా మనుషుడు? దావీదు. అయితే దావీదు ఒక రోజట ఆ దేవుని దావీదట ఆ పడక మీద నుండి లేచి అప్పుడే నిద్రపోయి లేచాడు. కళ్ళు తుడుచుకుంటూ చూడరాని దృష్టిని చూసి పాపంలో పడిపోయి, ఎప్పుడైతే పాపంలో పడిపోయాడు కుటుంబం నరకమైపోయింది, అక్కడ అంధకారం అయిపోయాడు, ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఇక అప్పుడు అంటున్నాడు, ఎందుకంటే ఎక్కడను నీ వంటి మార్గము
బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అవకాశం పేరు కాబట్టి బైబిల్లో చాలా మంది ఉద్దండులు పతనమైపోయారు. దావీదు మహారాజు నా ఇష్టానుసారమైన మనుషుడు అనిపించుకున్నటువంటి దావీదే పతనమైపోయి ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే అతని పరిస్థితి పరుపు తేలేటట్టు ప్రార్థన మొదలు పెట్టాడంట. ఎలా చేశాడండి? పరుపు తేలే వరకు ప్రార్థన చేశాడు. ఇక అప్పుడు దేవుడు కరుణించాడు. అయితే అది ఒక వచనం. రెండవ వచనం సంసోను చూసుకుందాం. సంసోన్ అట ఇతను ఎక్కడ నిద్రపోతున్నాడండి? ఢిల్లీలో తొడ మీద నిద్రపోతున్నాడంటండి. చక్కగా వరపుత్రుడు సంసోను, వరాన పుట్టినటువంటి వాడు సంసోను, దేవుడు ఇచ్చినటువంటి బహుమానం సంసోను. ఫిలిష్తీయుల బారి నుండి ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలంటే వరపుత్రుడు ఒకటి కావాల్సి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అయ్యా మమ్మల్ని తీసుకొచ్చింది ఈ ఫిలిష్తీయుల చేతికి అప్పగించడాక ఆ ఫిలిష్తీయులు రోజుకొక రకంగా మమ్మల్ని హింసిస్తున్నారు, రోజుకొక రకంగా మమ్మల్ని బాధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకొచ్చి ఇలా ఫిలిష్తీయులకు అప్పచెప్పాక మీరు తీసుకొచ్చింది ఐగుప్తు నుండి అని చెప్పి యేసు ప్రభువుకు మొదలు పెట్టినప్పుడట ఒక బలాఢ్యుడిని వరపుత్రుడిని అప్పచెప్పాడు. ఎవరా వరపుత్రుడు అంటే సంసోన్ అట. ఈ సంసోన్ ఏంటంట ఎక్కడ పడుకున్నాడండి? నిద్రపోతున్నాడు. ఢిల్లీలో కొండ మీద నిద్రపోతున్నాడండి. చదవండి. 16వ అధ్యాయం న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19-20 చదవడం చూసుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19-20 వచ్చినాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19-20 వచ్చినారు. ఆమె చాలండి. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి అనగా సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పయ్యా. ఎందుకంటే మనం ఇంట్లో తల్లి అడిగితే చెప్పం, భార్య అడిగితే చెప్పం, కూతురు అడిగితే చెప్పం. తొడ మీద ఢిల్లీలో తొడ మీద పడుకొని చెప్తున్నాడంట. ఉండాలన్నట్టుగా చెప్పేసాడంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చక్కగా నిద్రపుచ్చి జో ఆయి సంసోను అనుకుంటా. సంసోను నీ బలం ఎక్కడుందో ఒకసారి చెప్పు సంసోను. ఏంటి నా బలం చెప్పాలా? చెప్తారే అని చాలా సందర్భాల్లో దాటేసాడు. కానీ ఈ సంసోన్ అనగా ఢిల్లీలో దెబ్బ ఎక్కువైపోయినప్పుడు సంసోన్ అక్కడ చక్కగా నిద్రపోతూ అంటాడు కదా, సంసోను నీ బలం ఎక్కడుందో ఒకసారి చెప్పవా నాకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను చెప్పను అంటాడు. ఇంతేనా నీ స్నేహం? అయితే పో, ఎందుకంటే నువ్వు నన్ను ఉట్టిగా ప్రేమిస్తున్నావు అని చెప్పి లడాయి మాటలు చెప్పి ఎన్నో రకాల సంసోన్ మధ్యలో ముంచేసినప్పుడు అప్పుడు అంటాడు కదా, ఢిల్లీలో హలో ఢిల్లీ నా బలం అంతా ఇదో నా వెంట్రుకల్లో ఉంది, నా జడల్లో ఉంది. ఎవరి జడలు ఉండే సంసోనికి. ఇక ఎప్పుడైతే ఫిలిష్తీయులు అవుతున్నారో ఈ రోజు ఏం చేసిందంటే చక్కగా ఆ యొక్క సంసోన్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ అంతా తీసుకున్నటువంటి ఈ ఢిల్లీలో చక్కగా నిద్రపోయాడు సంసోను. ఈరోజు ఫిలిష్తీయులు పిలిచి రమండి వెంటనే ఇతను బోర్డు చేయించేయండి అన్నప్పుడట ఈ 7 జడలు కత్తిరించేశారు సంసోనికి. ఎప్పుడైతే 7 జడలు కత్తిరించేశారు ఇక సంసోను ఫిలిష్తీయులు అవుతున్నారు యుద్ధానికి అని చెప్పి లేస్తుంది. ఫిలిష్తీయులు అవుతున్నారా అని ఒకసారి తల ఇలా అన్నాడంట. ఇలా అనేటప్పుడు ఏముందండి? నాకులాగా బోర్డు గుండి కనపడుతుంది. ఎందుకంటే అంత క్రితమే ఉండే 7 జడలు ఉండే. ఈ 7 జడలు ఇట్లా అన్నప్పుడు దేవుని ఆత్మలో బలంగా పనిచేసి వెంటనే ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తే యుద్ధము యెహోవాదే అని బలాఢ్యుడైన సంసోను, ఎందుకంటే సింహ బలుడైనటువంటి సంసోను యుద్ధం ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి సర్వనాశనం చేసినటువంటి సంసోను ఇప్పుడు అంటున్నాడు అప్పటికే దేవుడు ఎడబాటు అయ్యానని సంసోనికి తెలియలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం కూడా రొమ్ము బలము, అంగు బలము, ఆస్తి బలము, అంతస్తు బలము, హోదా బలము, రకరకాల బలాలు ఉపయోగించి సొంత బలగాలు ఉపయోగించి ఇట్లా అంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇట్లా అన్నప్పుడు అక్కడ పైన ఊడిపోయిన సంగతి తెలియదు సంసోనికి. దేవుడు ఎడవాల్సిన సంగతి తెలియదు. మామూలుగా స్టేజ్ మీదకి వచ్చి కనేశాడు. అప్పటికే దేవుడట ఎడబాటు అయ్యాను. సంసోనికి దేవుడు ఎడబాల్సిన సంగతి తెలియదు. ప్రభు ఏంటి అంటున్నాడు. ఢిల్లీలో ఏమైంది? ఏమి లేదు, నేను చక్కగా గుండు చేయించానయ్యా. ఎందుకంటే నువ్వు నిద్రపోయేటప్పటికి నేనేం చేయించాను? నీకు గుండు చేయించేశాను. నీ జడలన్నీ కత్తిరించేసావు. ఓహో నా బలం అంతా పోయిందా? వెంటనే ఫిలిష్తీయులు వచ్చేసారు. సంసోను పట్టుకున్నారు. చక్కగా కాళ్ళు చేతులు కట్టేశారు. దాగోను దేవాలయాన్ని తీసుకెళ్లారు. ఇక అక్కడ తిరగలు విసురుతున్నారు. కళ్ళు బీగేశారు. ఇక అప్పుడు అంటాడు కదా సంసోను, అయ్యా ప్రభువా నన్ను క్షమించు. ఎందుకంటే నువ్వు బలాన్ని ఇచ్చావు. వరపుత్రుడిని నేను ఎందుకంటే వరాన్ని పుట్టినటువంటి వరపుత్రుడిని ఈ ఢిల్లీల మాటలకు లోనైపోయి నీకు ఉండ రహస్యం అంతా చెప్పేశాను. అప్పటికే మీరు నన్ను ఏడబాసిన సంగతి తెలిసిపోయిందయ్యా. నాకు ఒక అవకాశం ఉంది ప్రభా. ఎందుకంటే ఆ ఫిలిష్తీయుల్ని అందరూ కూడా ఒక్క అవకాశం, చివరి అవకాశం అని అడుగుతారు. ఎందుకంటే అడిగినప్పుడు ఒక రకంగా సంసోను కదా ఆ ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు, ప్రార్థనలకు ఇచ్చినటువంటి దేవుడు
ఎందుకంటే సంసోను అంటున్నాడు, ఆ చివరి అవకాశంతో ప్రార్థన చేసుకుంటున్నాడు. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనది నా, నిన్ను విడువను ఎడబాయనది నా యేసయ్యా, మెల్లగా పాడినా కీర్తించినా నీ రుణము తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ప్రభువా, ఇప్పుడు చివరి వరకు నాకు అవకాశం ఇచ్చావు. ఈ చివరిలో నా కళ్ళు తీసేశారు ప్రభా, నీ బలాన్ని ఒకసారి చూపించాలి. ఎందుకంటే నేను ఈ రకంగా చనిపోతే నీ నామం కనపరచబడదు, నాకు ఒక అవకాశం ఇవ్వమన్నాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు చివరిగా సంవత్సరం ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే బ్రతికి ఉండగా చంపిన వారి కంటేనట ఆ క్షణంలో చంపినటువంటి వారి లెక్క సంఖ్య అంటే రెట్టింపు ఉందట. అనగా ఇంచుమించు 3,000 మంది సైనికులందరూ కూడా ఫిలిష్తీయులందరూ కూడా ఆ దాగోను ఆ స్తంభాలను ఎప్పుడైతే ప్రభువాను ఒకసారి దేవుని స్తోత్రం హల్లెలూయా అని ఆ స్తంభాలను ఊపాడు, స్తంభాలను కూడా కూలమట్టం అయిపోయి అంతకు ముందు అనగా బ్రతికి ఉండగా చంపిన ఫిలిష్తీయుల కంటే ఆ క్షణంలో చనిపోయిన ఫిలిష్తీయుల శత్రువు సంఖ్య అధికంగా ఉందంట. కాబట్టి ఇటువంటి ఎందరో ఆ ఉత్తడులు నిద్రపోయి, ఎందుకంటే నిద్రపోయి వారు పతనా స్థితికి చేరుకున్నారు. అక్కడ దాకా ఎందుకండి ఆయనతో తిరిగారు, ఆయనతో పాడారు, ఆయనతో పాటు స్వస్థతలు చూశారు, ఆయనతో పాటు మహిమపరచబడ్డారు, అనేక మంది దయ్యాలు వదిలించారు. ఆ స్వస్థతలకు ప్రార్థన చేసినటువంటి శిష్యులు, అయ్యా మనకు ఉగ్రత రాబోతుంది, మీరు గెచ్చమని తోట కూర్చొని మీరు ప్రార్థన చేయండి యాకోబు అంత దూరంలోకి మేము ప్రార్థన చేస్తాం అని ప్రార్థన గుంపును 2 గుంపులుగా విడగొట్టేశారు. ఎందుకంటే మిగతా శిష్యులంతా ఇక్కడ చేయండి, నేను అక్కడికి వెళ్ళి చేస్తాను, మీరు మనకు రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే మెడుకు కలిగి ప్రార్థన చేయండి అంటే మా సంఘంలో ఒక అమ్మాయి కళ్ళు తెలిసి చక్కగా ప్రభువా స్తోత్రం అంటుంది. గుడ్లు తెలిసి ఏంటమ్మా అంటేను, మీరే కదా అయ్యారు మెడుకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు. అర్థమవుతుందండి, మెడుకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు కాబట్టి నేను కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాను అయ్యారు. అమ్మ మెడుకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం కాదు, నీ ధ్యానంతో మెడుకుగా ఉండాలి. ఆ పరమగీతంలో సొలొమోను అంటాడు, నేను నిద్రపోతున్నానే కానీ నేను ఆ దూరదృష్టి అనగా ప్రభువు దృష్టిలో మాత్రం నేను మెడుకుగానే ఉన్నానంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే శిష్యులయ్యా మనకు రాబోయే ఉగ్రత నుండి అనగా యోధ తీసుకురాబోతున్నాడు, రోమా సైనికులు వచ్చి నన్ను పట్టుకోబోతున్నారు. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే మనందరం కూడా దేవుని బిడ్డలను మెలుకుని ప్రార్థన చేయాలి. ఇందాక పాలు చూశారు, ఎందుకంటే ఆ దేశంలో పరిస్థితులు వివరించారు, మీకు ఆ దేశంలో పరిస్థితులు వివరించారు, ఎలా ఉన్నాయో తెలియజేశారు, ఆ సందర్భాన్ని బట్టి తెలియజేశారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుని వెలిగించుకొని అంతగా కొంచెం కింద పెట్టుకుంటే సరిపోదు, ముందు మనం వెలగాలి, మన కుటుంబాన్ని వెలిగించుకోవాలి, మన సంఘాన్ని వెలిగించుకోవాలి. సంఘం అందరూ కలిసి ఇతర దేశాలు కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘం అందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆ బంధకాలు ఊడిపోయేటువంటి పేరు గారు ఏం చేశాడు, సరసాల నుండి డైరెక్ట్ గా సంఘం దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఒక దీపం పెడితే చాలు, ఆ దీపం కొంచెం కింద పెడితే సరిపోదు. నువ్వు రక్షింపబడాలి, నీతో పాటు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ కుటుంబంతో పాటు సంఘాలు రక్షింపబడాలి. సంఘం అందరూ కలిసి ఆ గ్రామం గురించి మరి పట్టణాల గురించి ఏదో రకాలుగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఆ శిష్యులంట ఎప్పుడైతే ఆ సైలెంట్గా ఉండి నిద్రపోతున్నారంట, వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభువారు మెడుకుని ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్తే చక్కగా కునిగిపాటు పడుతున్నారంట. అందుకంటాడు దేవాలయ గారు అంటాడు కదా, బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిలో కీడును గెలుడి, మీరెల్లప్పుడు మహిమ పరచానీయుడి, మీరెల్లప్పుడు మహిమ పరచానీయుడి.
శిష్యులు నిద్రపోతున్నారంట. కాబట్టి ఇక నిద్ర అనేది చాలా దేవుని నిద్రవంతులు చింపురుగుడలు కూడా దేవుని రాజ్యానికి చేరనుంది. కాబట్టి రెండవ కారణం ఏంటంటే యేసు ప్రభు ఆలస్యం చేశాడు కాబట్టి, ఇక చేయగలిగితే లేదు కాబట్టి హ్యాపీగా ఆలస్యాన్ని అవకాశంగా తీసుకొని చక్కగా నిద్రపోయారు. నిద్రపోయి పతనావస్థకు చేరుకున్న వారి గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి వీళ్ళు ఎత్తబడకపోవడం గల కారణం ఏంటంటే రెండవ కారణం నిద్ర, కునికి నిద్రపోయారు. మూడవ కారణం, ఎందుకంటే టైం అయిపోయింది, నేను క్లుప్తంగా మూడవ విషయం చెప్పి ముగించేస్తాను. అయితే ఈ లోపల ఆలస్యాన్ని అవకాశంగా తీసుకున్నట కునికి నిద్రపోయారు. ఎప్పుడైతే కునికి నిద్రపోయారో ఇక జరిగింది ఏంటంటే అర్ధరాత్రి వేళ. చెప్పండి అందరూ, జరిగింది ఏంటంటే అర్ధరాత్రి వేళ. ఇదిగో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, తలుపు తెరవబడింది. అమ్మా ఎవరైనా సిద్ధపడి ఉన్నారా అన్నప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి 5 కన్యకలు ఎత్తబడ్డారు. అనగా అంతటి తలుపు వేయబడను. అర్ధరాత్రి వేళ జరిగినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ప్రియులారా. ఒకనొక సందర్భంలో అర్ధరాత్రి వేళ జరిగింది ఏంటంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం చదువుకుంటు బ్రదర్. నిర్గమాకాండము 12వ అధ్యాయం 29 జరిగింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘోరమైన అద్భుతాలు ఏంటో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమంతని తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసి. చాలండి. ఎందుకంటే ఐగుప్తు రాజుని అనగా ఫరో రాజుని 9 సార్లు అనగా 9 రకాల ఆజ్ఞలతో 9 రకాల దేవుని యొక్క శక్తి ద్వారా 9 రకాలుగా ఆ యొక్క ఫరోని హెచ్చరించినప్పుడు కూడా ఫరో అంట తీసుకోలేదంట. ఆ దేవుని పిల్లలను విడిపించు ఫరో అని 9 రకాల ఆజ్ఞలను జారీ చేసి 9 రకాల అద్భుతాలు చేసినప్పుడు కూడా ఫరో అంట లెక్క చేయలేదంట. చివరికి అర్ధరాత్రి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ తొలి పిల్లలు అనగా ఫరో మొదలుకొని, రాజుగారి మొదలుకొని, ఆ సైనికుడి పిల్లల వరకు కూడా, బంటోడు పిల్లల వరకు కూడా, బానిస పిల్లల వరకు కూడా ఆ మొట్టమొదటి తొలి సంతానాన్ని అంతా కూడా హతం చేశాడంట. అదేవిధంగా పశువుల్లో తొలి సంతానం అంతా హతమైపోయింది. ఆ మనుషుల్లో తొలి సంతానం అంతా హతమైపోయింది. ఎందుకంటే తొలి పిల్ల పశువుల్లో కూడా సమాధాన మహాఘోష పుట్టింది. ఐగుప్తులో మహాఘోష. తెల్లారేసి అనగా ఐగుప్తు ప్రజలు ఆ డోర్ తెరిచేటప్పటికి ప్రతి ఇంటిలో కూడా ఒక శవం కనపడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎన్నాళ్ళు గర్జించిన లోబడిన మనుషులకు దేవుడు అద్భుతమైన మహాఘోష పుట్టించి వారిని తన మార్గంలో నడిపించుకునే విధానంగా ఆ దేవుడు చేశాడు. ఐగుప్తులో జరిగింది ఏంటంటే అర్ధరాత్రి వేళ, ఎందుకంటే తన మాట వినలేదు కాబట్టి ఆ తొలి సంతానాన్ని తీసేసి ఎప్పుడైతే యేసు ప్రభు మహాఘోష పుట్టిందో వెంటనే ఐగుప్తి ప్రజలు పంపడానికి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చక్రవర్తి వెంటనే అంగీకరించి నేను పంపిస్తానని చెప్పేసి అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు పంపినట్లుగా కనపడుతుంది. ఇంకోటి చూసుకుందాం. ఆ రెండవ విషయం అపొస్తలుల కార్యం 16:25 అయిపోయిందని ముగించేస్తాను. అపొస్తలుల కార్యం 16:25 రెండవ విషయం. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం. అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు ప్రార్థించుచు చాలండి. అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే మహాభూకంపం జరిగింది. పౌలు శీల చేసిన నేరం ఏంటి? ఎందుకంటే ఒక సాతాన్ని, ఒక పుతోలోని దయాన్ని, ఒక చిన్నదానికి పుతోలోని దయ్యం పడితే ఆ దయాన్ని వెళ్ళగొట్టారు. అదే వారు చేసినటువంటి నేరం. ఆ నేరానికి తీసుకెళ్లి పౌలు శీలని ఈ రోమా ప్రభుత్వం తీసుకెళ్లి చెరసాలలో బంధించేసినప్పుడట దేవుని పిల్లలకు అన్యాయం జరిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి. ఎందుకంటే దేవుని మాట విననల్లని ఫరోకేమో అక్కడ శిక్ష విధించాడు. దేవుని మాట విన్న పౌలు శీలలకేమో అర్ధరాత్రి వేళ వారు పాటలతో ప్రార్థన మొదలుపెట్టారంట. ఎందుకంటే ఒకళ్ళు ప్రార్థనతో బ్రతుకు దిద్దుకుంటారు, వీళ్ళు పాటలతో కొట్టుకొచ్చారంట. ఏంటంటే పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పాటలతో పాటలతో ఎంతో
బద్దలైపోయిందంట. ఒకసారి అటు సరసాల నాయకుడు వచ్చాడంట. బహుశా సరసాల నాయకుడు అంటే బాగా అజానుభావాన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఖైదీలందరూ పారిపోతారు తప్పై జాగ్రత్తగా నువ్వు కట్టుదట్టమైన ఏర్పాట్లు చేసి నువ్వు సరసాల నాయకుడిగా ఉండమని చెప్పి ఒక బలిష్టమైనటువంటి 6 మూలలు జాగ్రత్తటువంటి గొల్లియాదు సూర్యుడైనటువంటి అటువంటి వాడిని సరసాల నాయకుడు పెట్టుకుంటాడు. వాడు వణుక్కుంటూ వచ్చేసారు. ఎందుకంటే దొంగలందరూ పారిపోయారు. ఎందుకంటే భూకంపం జరిగింది, సరసాల బద్దలైపోయింది, ఏదో జరగడం జరిగింది, ఇక్కడ ఏదో అద్భుతం జరిగింది అని గడగడ వణుక్కుంటూ వచ్చాడు. అయ్యా మీ దేవుడే గొప్ప, ఎందుకంటే నేనేదో నమ్మలేదు కానీ మీరు చేసిన ప్రార్థనలు గొప్పవే అని చెప్పి సరసాల నాయకుడు వణుక్కుంటూ వచ్చేటప్పటికి ఈ పౌలు శీలలు అంటారు కదా, నువ్వేం కంగారు పడబాక, మేము ఇక్కడే ఉన్నాం, దొంగలందరూ ఇక్కడే ఉన్నారు అంటే అయ్యా నాకు అర్థమైపోయింది మీ దేవుడు గొప్పవాడు. ఇక్కడ రక్షణ పొందాలంటే ఇప్పుడు నేనేం చేయాలయ్యా, నువ్వేం చేయక్కర్లా, నమ్మి బాప్తిసం పొందు, విశ్వాసం ఉంటే చాలు అన్నప్పుడు ఆనాడు ఫిలిప్పీ దేశంలో చెరసాల నాయకుల ద్వారా పొందినటువంటి రక్షణ, ఆ చెరసాల నాయకుల ద్వారా కుటుంబం పొందింది, కుటుంబం ద్వారా ఫిలిప్పీ పట్టణంతో పొందింది. ఇవాళ 90% ఫిలిప్పీ దేశంలో రక్షణ పొందినటువంటి వారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అర్ధరాత్రి వేళ జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడ ఫరోను నాశనం చేశాడు దేవుడు. ఇక్కడ పౌలు శీలని ఆ చెరసాల నుండి విడిపించేశారు. ఇంకొక విషయం చెప్తాను మీకు, చిన్న విషయం. ఎందుకంటే పౌలు శీల అనగా పౌలు గారట ఒక సందర్భంలో త్రోయ పట్టణంలోకి వెళ్ళి అద్భుతంగా పరిశుద్ధాత్మ శక్తి కలగబడి పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు త్రోయ అనే పట్టణంలో 3వ అంతస్తులో జరుగుతుందంట ప్రార్థన. అక్కడ డ్యూటీలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయంట. పౌలు గారి ప్రసంగం ద్వారా ఈ 5 గంట ఒక కిటికీలో ఉండి పక్కన ఉండి గాఢ నిద్రపోయాట. ఎక్కడ పడిపోయాడండి? కింద కూడా. అర్ధరాత్రి వేళ జరిగింది ఏంటంటే అక్కడ కూడా అర్ధరాత్రి వేళ ఆ మంచి గాఢ నిద్రపోయినటువంటి 5 గంట కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు వెంటనే పౌలు గారు వెళ్ళిపోయి ప్రార్థన చేసి వారిని లేపడం జరిగింది. అయితే సందర్భం అది కాదు కానీ అర్ధరాత్రి వేళ అనగా ఒక వ్యక్తిని యేసు ప్రభువును రుజువుపరచుకోవడం కోసం పౌలు గారి ద్వారా ప్రార్థన చేయగా అతను రక్షణ అనగా యేసు ప్రభు ఏంటో రుజువుపరిచాడు. ఇక్కడ యేసు ప్రభువుని అందరి బిడ్డలు చెరసాల నుండి విడిపించాడు. ఇక్కడ యేసు ప్రభువుని నమ్మకుండా ఆ యేసు ప్రభు మాట వినకుండా ఎదురు తిరిగినటువంటి ఫరో సైన్యాన్ని ఆ తొలుచూరి బిడ్డలందరూ కూడా సంహరించేశాడు. కాబట్టి దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయనేది మనకు తెలుసుకున్నాం. అదే ముగింపులోకి వచ్చాం. చివరిగా మార్క్స్ సువార్త ఆ 13వ అధ్యాయం 35 ప్రకారం ఒకసారి చదువుకున్నాం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 35వ వచనం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 35వ వచనం. పెళ్లి కుమారుడు ప్రొద్దుగురికి అర్ధరాత్రి వేళ వచ్చును. చూడండి ఒకసారి. లేదా పెళ్లి కుమారుడు ప్రొద్దుగుంకు వేళ వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును, కోడి కూసేటప్పుడు వస్తాడు, తెల్లారిన తర్వాత వస్తాడు అనేటువంటి విషయం ఉంటుంది. ఒకవేళ నాకు పొరపాటు అయితే క్షమించండి. చదవమ్మా. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వస్తాడు, తెల్లవారునప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి ఆయన ఆకస్మికముగా చూచునేమో చాలండి. పెళ్లి కుమారుడు ఏ క్షణం వస్తాడో తెలియదు కనుక ఆలస్యాన్ని మీరు అవకాశంగా తీసుకొని నిద్రపోతూ మీ యొక్క ప్రార్థన జీవితాన్ని కుట్టుపడొద్దని చెప్పి ఇక్కడ భక్తుడు వేస్తున్నాడు. ఎందుకంటే ఏ క్షణాన్ని రావచ్చు. మళ్ళీ ఈ మత్తయి సువార్తలోనే 25, 40, 24, 40లో కూడా ఒక మాట ఉంటుంది. 24, 40లో ఏముంటుందంటే ఇద్దరట అకస్మాత్తుగా వస్తూ ఉంటారా, ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారంట, ఇద్దరేమో తిరగలిస్తూ ఉంటారంట. పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా వచ్చి ఒకరిని కొనుక్కు ఎత్తబడతారంట, ఒకరంట విడువబడతారంట. అర్థమవుతుందండి మీకు? చదవమ్మ చివరి వచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 40 వచ్చిన చూడండి ఒకసారి. ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతాడు, ఒకరు విడిచిపెట్టబడదు. ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుతూ ఉంటారు, ఒకటి తీసుకొని పోబడదు. చాలండి. ఎందుకంటే ఆ దినవేదో మీకు తెలియదు కాబట్టి అంటారంట. బ్రదర్ రాత్రి ఇద్దరు కలుసుకుంటారంటే ఇద్దరు స్నేహితులు పొలంలో పనిచేసుకుంటారు. బ్రదర్ నువ్వు రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు, నేను చెప్పాను కదా, అయ్యా నేను ఆల్రెడీ ప్లేన్లో ఉన్నానండి. ఎందుకంటే ఆ యొక్క యునైటెడ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ క్రైస్ట్ చర్చ్ న్యూజెర్సీలో ఆల్రెడీ ప్లేన్కి వెళ్ళాను బ్రదర్. ఎందుకంటే బ్రతుకు శాశ్వతం కాదనేది అర్థమైపోయింది. నా బ్రతుకు మార్చుకోవడానికి రాత్రిలో ఆల్రెడీ ప్లేన్లో ప్రార్థన చేశాను బ్రదర్. అంటే ఇంకొక అతను ఎక్కడికి వెళ్ళావయ్యా, నేను టైటానిక్ సినిమా సీరియల్ చూస్తున్నాను బ్రదర్ అన్నాడంట. ఈలోపు హలో బ్రదర్ అనుకున్నాను ఫస్ట్. ఈలోపట కొంత సంభాషణ జరిగిన తర్వాత యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి బ్రదర్ నువ్వు సిద్ధపడ్డానండి రా అన్నాడంట. ఈలోపు పొలంలో ఇద్దరు పనిచేస్తూ ఉండగా వెళ్ళిపోతున్నాడంట. ఓ బ్రదర్ ఏంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు
బ్రదర్, లేదంటే మధ్యాకాశంలో యేసుప్రభు పిలుస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే బాయ్ బాయ్ అంటున్నాడంట. అదే బ్రదర్, మరి నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితికి అంతే. ఎన్నో చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి, ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా వినలేదు కాబట్టి. ఎందుకంటే మీకు చాలా మంది సంఘస్థులట పాస్టర్ గారికి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. అసలు మనకి సర్టిఫికేట్ ఏంటి? నీ పర్సెంటేజ్ ఏంటి? నీ యొక్క గ్రేడ్ ఏంటి? ఏ గ్రేడ్లో నువ్వు ఉన్నావు? పాస్టర్ గారికి సర్టిఫికేట్ నువ్వు ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటే. ఎందుకంటే దేవుడు ఇస్తాడు సర్టిఫికేట్ పాస్టర్ గారికి. ప్రతి ఒక్కరికి లెక్క చెప్పాల్సింది దేవుడు, ప్రతి ఒక్కరికి జీతం ఇచ్చేది దేవుడు, ప్రతి ఒక్కరికి బహుమానం ఇచ్చేది దేవుడు. అయితే ఆయన బాగా చెప్పాడండి, ఈయన బాగా చెప్పాడండి, వాళ్ళు బాగా పాడారండి, వీళ్ళు బాగా పాడారండి. ఎందుకంటే బ్రతుకు మొత్తం కూడా ఇంకొక సర్టిఫికేట్ సరిపోతే మరి నీకు సర్టిఫికేట్ ఏంటి? ఇవాళ రాకడ వస్తే ఎత్తబడే గుంపులో నువ్వు ఉండావా లేదా? అందుకంటాడు భక్తుడు, పొలములో ఇద్దరు ఉందురు కానీ తిరుగని ఇద్దరు విసరు కానీ, పొలములో ఇద్దరు ఉందురు కానీ తిరుగని ఇద్దరు విసరు కానీ. ఆవేదనను నీవు పడసాడవు, కమ్ముకుంటూ వస్తుంది కనబడి దినము. అయ్యో అయ్యో మనకెంతో వేదన కలవు, కమ్ముకుంటూ వస్తుంది కనబడి దినము. పొలంలో ఇద్దరు ఉందురు గాని తిరుగని ఇద్దరు విసరు గాని. సిస్టర్, మనం రేపు అప్పు పోసుకున్నాం సిస్టర్, తిరగనిస్తున్నాం రా సిస్టర్ అంట. ఇద్దరు సిస్టర్లు అక్క చెల్లెలు కూర్చొని హాయ్ సిస్టర్ అనుకుంటా, మీ ఫోన్ ఏంటి, మా ఫోన్ ఏంటి, మీ భోజనం ఏంటి, మా భోజనం ఏంటి అనుకుంటా తిరగనిస్తున్నారంట. తిరగనిస్తున్న సిస్టర్ గారు, రాత్రి నేను కనపడలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు సిస్టర్? నేను ప్రేయర్ చేయలేదండి, యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ న్యూ జెర్సీలో ఆరాధనకి వెళ్ళాను సిస్టర్. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాను సిస్టర్? మా ఆయన చక్కగా ఫలా భోజనం ఇచ్చాడమ్మా, నేను హ్యాపీగా భోజనం శుచిగా భోజనం హ్యాపీగా నిద్రపోయాను. ఈ లోపు దేవుడు వచ్చేసాడు మధ్యాకాశంలోకి వచ్చేటికి. ఎందుకంటే సిద్ధపడిన సంఘాన్ని గురించి, సిద్ధపడిన సిస్టర్ గురించి నువ్వు రా సిస్టర్ అంటున్నాడు. ఈ లోపు ఎత్తబడిపోతుంది సిస్టర్. ఒక సిస్టర్ వీడియో పడుతుంది, ఏంటి మరి నాకు ఒక్కదానికే భారం కదా, నువ్వు తిరగడం విసురుతా నువ్వు వెళ్ళిపోతావేంటి సిస్టర్ అంటే, బాయ్ సిస్టర్, ఎందుకంటే దేవుడు నన్ను మధ్యాకాశంలో పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇక నీ కర్మంతే. ఎందుకంటే నువ్వు ఎన్నో తిండిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో చేరబోరు అని దేవుడు వాటిని సెలవిస్తుంటే, ఎందుకంటే బ్రతుకు శాశ్వతం కాబట్టి రాత్రి నేను బ్రతికి ఉండగానే నా బ్రతుకు సరి చేసుకున్నాను ప్రేయర్లో, ఇక నీ కర్మంతే అని బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏదో చెప్పాను కదా, రాకపోతే హాయ్ అనుకున్నారు, హాయ్ సిస్టర్ అనుకున్నారు. ఇప్పుడు బాయ్ సిస్టర్ అని వెళ్ళిపోతుంది, ఎట్టబడిపోతుంది. పొలంలో ఇద్దరు ఉందురు కానీ తిరుగని ఇద్దరు విసరు కానీ, పొలంలో ఇద్దరు తిరుగని ఇద్దరు విసరు ఆవేదనను నీవు పడసాడవు, కమ్ముకుంటూ వస్తుంది కనబడి దినము. అయ్యో అయ్యో మనకెంతో వేదన కలదు, కమ్ముకుంటూ వస్తుంది కనబడి దినము. హల్లెలూయా. ఎందుకంటే యెషయా పంపించాడు హిజ్కియా దగ్గరికి, హిజ్కియా నువ్వు అంతమందించబోతున్నాడు 15 రోజుల్లో, నువ్వు జాగ్రత్తగా నీ యొక్క తలుపులు ఏమంటాడు ఇక్కడ ఈ హిజ్కియాని, నీ యొక్క దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎప్పుడైతే హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకోవాలో వెంటనే ఇల్లు చక్కబెట్టుకోండి. మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి అనగా టీవీ ఉన్న చోట టీవీ, ఫ్రిడ్జ్ ఉండాల్సిన చోట ఫ్రిడ్జ్, మంచం ఉండాల్సిన చోట మంచం, కంచం ఉండాల్సిన చోట కంచం, ఎక్కడ పెట్టాలో చక్కగా సిస్టమేటిక్గా పెట్టేసుకుంటావు ఇల్లు చక్కబెట్టుకోమంటే. అయితే యెషయా చెప్పింది అది కాదు, నువ్వు బ్రతికి ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే ఈ కట్నం ఉపయోగించాడు. మనమైతే ఈ క్లీనర్ ఉపయోగిస్తాం, ఇల్లు శుభ్రం చేసుకోమన్నాడు కాబట్టి. అయితే యెషయా ఉపయోగించిందంటే గోడ తట్టు తిరిగి వెంటనే ప్రార్థన అనే కట్నం ఉపయోగించి వెంటనే 5 నిమిషాల్లో ఇల్లు చక్కబెట్టేసుకున్నాడు. ఎప్పుడైతే ఇల్లు చక్కబెట్టుకున్నాడు, ప్రభువా నేను ఇంత క్రితం నీకు చేసిన పరిచర్యని జ్ఞాపకం చేసుకో, ఇంత క్రితం నీకు ఎంతమందికి దేవాలయాలు తెరిపించాలో జ్ఞాపకం చేసుకో, దేవాలయాలు ఎన్ని దీపారాధన చేసానో జ్ఞాపకం చేసుకో, నీ ప్రజలను ఎన్ని రకాలుగా నీలో మరిచేనా జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను కరుణించయ్యా, నా ఇల్లు చక్కబెట్టుకున్నాను. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి చెప్పాడు, నేను చక్కబెట్టుకున్నాను. ప్రార్థనా కట్నం ఉపయోగించి ఎప్పుడైతే ఇల్లు చక్కబెట్టుకున్నాడు చెప్పాడు, ఎప్పుడైతే చక్కబెట్టుకున్నాడు వెంటనే మళ్ళీ అదే యెషయాతో, యెషయా మళ్ళీ వెళ్ళు,
ఎందుకంటే నువ్వు చెప్పగానే ఇల్లు చక్కబెట్టుకున్నాడు. హిజ్కియా రాజు ఇల్లు చక్కబెట్టుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి ఆయుష్ పొడిగించని చెప్పు. కావాలంటే గిఫ్ట్ ఇచ్చాను 15 సంవత్సరాలు అతను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే హిజ్కియాకి ఆయుష్ పొడిగించడమే కాకుండా ఇంకో 15 సంవత్సరాలు బోనస్ కూడా ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట హిజ్కియా విన్నాడు. నువ్వు ఎన్నాళ్ళు చెప్పినా వినకపోతే, ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు విన్నా నువ్వు వినకపోతే 5 బుద్ధిగా కలిగి ఎత్తబడ్డారు. తర్వాత వచ్చిన కన్యకలు, అయ్యా మేము కూడా చాలా చేసాం, ఎందుకంటే అక్రమం చేయవాళ్ళ మీరెవరో నాకు తెలియదు కొండ అన్నారు. కాబట్టి ఒక్కొక్క సందర్భాలు అంటారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే లోతు భార్యలో ఉన్న గొప్పతనం ఏంటండి, లోతు భార్యలో ఉన్న అహంభావం ఏంటంటే లోతు సహజనం చేసింది, లోతుతో పాటు పాట పాడింది, దేవుని కొరకు భోజనం పెట్టారు, అన్ని బాగా చేశారు. కాబట్టి వెనక తిరిగి చూడకుండా పారిపోమంటే పారిపోకుండా, అయితే సొదొమ గొమొర్రాను విడిచిపెట్టింది కానీ ఆ సొదొమ గొమొర్రా ఆశను మాత్రం విడిచిపెట్టకుండా ఒకసారి నెఫ్ట్ అందించుకుంది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం ఈ రోజు కూడా అనేటువంటి మూలికి వస్తుంది. ఈ మూలికి గల కారణం ఏంటి? ఎందుకు మూలికి వస్తుందంటే ఆనాడు దేవుని మాట వినలేదు కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్న మన బిడ్డలారా, మన దివిటీలు వెలుగుతున్నాయా? దివిటీలు వెలగాలంటే సిద్ధిలో నూనె ఉండాలి. సిద్ధిలో నూనె ఉండాలంటే ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం మనలో ఉంటే దేవుడికి మన డ్యూటీలు వెలుగుతూ ఉంటాయి. యేసు ప్రభు రెండో రాకడలో మధ్యాకాశంలో ఏ క్షణంలో వస్తాడు, ఋతువుకు వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడే సంఘం ఉండాలి. రక్షణ పొందడం, రక్షణ పొందండి. రక్షణ పొందుంటే మీ డ్యూటీని చక్కగా వెలిగించుకోండి. ఆయన రాకడకు సిద్ధపడండి. ఎందుకంటే మన బ్రతుకు శాశ్వతం కాదు. మన బ్రతికి ఉండగానే మన బ్రతుకు మార్చుకోవాలి, లేకపోతే మన బ్రతుకు శాశ్వతం కాదు. నువ్వు డ్యూటీలు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వచ్చి ఆయన పెళ్లి కుమారుని వెతబడతాడు, ఆ పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్తాడు. అందుకంటాడు కదా, తండ్రి మహిమ వెలుగుండు నుండి కుమారుడు తిత్వరూపుండు మనోహర మండి తట్టలాడే దేవుడు నుండి సర్వోన్నత స్థలమది వర్ణింపతరమా పరలోకమును వర్ణింపతరమా. అటువంటి పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీ డ్యూటీలు వెలిగించుకొని మీ సిద్ధంలో ప్రార్థన జీవితంతో సిద్ధపడి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసు కావాలని మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి అటువంటి త్రియేక దేవుడు అటువంటి కృప మీ అందరూ కలుగజేయను గాక. అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలు కావాలని తోడైన మా పనులు తండ్రి, మాకు కావాల్సిన వర్తమానాన్ని ఇప్పుడు మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డలు చాలా ఆసక్తితో ప్రేమతో ఇప్పటి వరకు ఉన్నారు ప్రభావ. వారి ఆత్మీయ జీవితాలు వెలిగించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలు దీవించండి. 30 అంతరాలు 9 అంతరాలు ప్రతిఫలింపచేయండి. రాకడకు సిద్ధపడేటువంటి ధన్యత, ఎందుకంటే తలుపు వేయబడక ముందే అనగా బ్రతికి ఉండగానే బ్రతుకు సరి చేసుకోవాలి. బ్రతుకు సరి చేసుకోకపోతే మాత్రం నిత్య నరకం, బ్రతుకు సరి చేసుకుంటే మాత్రం నిత్య పరలోక పట్టణం. అటువంటి పట్టణానికి మా బిడ్డలందరూ కూడా ఎత్తబడే సంఘంలో ఉండేటువంటి ధన్యత అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో కొద్ది మనలో అడిగి కొంచెం నామ తండ్రి, ఆమేన్. మా యొక్క బ్లూమ్స్ మినిస్ట్రీ గురించి మరి మీ అందరూ ప్రార్థన చేయండి. మాకు మంచి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.